ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. మీరు అక్కడ పింఛన్ తీసుకుంటున్నారా? అంతకుముందు అయితే 2 నెలల క్రితం ఇంటింటికి వచ్చేది వాలంటీర్లు. ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. 2 నెలలు పోయిన నెల కూడా బ్యాంకు చుట్టూ తిరిగారు. ఇప్పుడు రాబోయే 10 తారీఖు కూడా బ్యాంకులకి అంట. మరి మేము తిరగలేము, మా నుంచి కాదు, కాళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, మేము ఆడికి తిరగలేస్తామా, నడవలేస్తామా? మరి ఎందుకు అంటే మీ ఊర్లో బ్యాంక్ లేదా? ఉంది కానీ ఉంది బ్యాంక్ కాడి బావాలి. అక్కడ స్లిప్ రాయటం కానీ ఇవన్నీ వర్క్ ఉంటుంది. అటు ఎవరు రాస్తారు? ఆయనే రాసుకుంటాడు. మేము అడిగి రాసి ఇస్తే ఇస్తాడు, లేకుంటే ఆధార్ కార్డు పెడితే ఇస్తాడు. మరి బ్యాంకుకి ఇస్తే బాగుంటుందా, ఇంటింటికి వస్తే బాగుంటుందా? ఇంటికి వచ్చి ఇస్తేనే మాకు ఇబ్బంది పడుతున్నారా మీరు? ఇబ్బంది ఏంటి, నడవలేము, కాలు లేదుగా, యాడికి పోతున్నాం, చూపులకు బాగానే ఆపడతాను, కాలు లేదు, నడవలేము, యాడికి బాగాలేము, కళ్ళు కాని రావు. ఏంది తిప్పలు పెట్టారు మమ్మల్ని, మా నుంచి కాదు. మరి ఇది అంతా ఒక మాట గవర్నమెంట్ సీఎం చేసిన అంటున్నారు, ఒక మాట చంద్రబాబు చేసిండు, ఇంటింటికి రాకుండా అంటున్నారు. నిజమేనా? ఇంటింటికి చేసింది చంద్రబాబు చేసిండో ఎవరు చేసిండో మాకు. బ్యాంకుల చుట్టూ తిప్పటం, బ్యాంకుల చుట్టూ చంద్రబాబే తిప్పిండు అంటున్నారు. చంద్రబాబు నాయుడు తిప్పిండా? మరి ఆయన కూడా నేను వస్తే ఇంటికే ఎత్తా వచ్చే నెల నుంచి, అంటే ఇది ఒక్క నెల, అంటే ఇంకా కౌంటింగ్ కాలేదు. ఆవరికి మరి ఇంటికి ఇచ్చిండుగా, ఇంటిల్లు తిరిగి ఇంటికి వారంటీలు పెట్టి ఇచ్చిండుగా జగన్. మరి ఆయన ఎట్ట చేస్తాడు? అంటే గెలిస్తే అంటాడు. గెలిస్తే కాదు, ఎవరికి ఇచ్చినోడు మళ్ళీ ఆయన ఎట్ట చేసిండు జగన్ ఇవ్వకుండా. జగన్ చేసిండా అంటే చేసిండని చెబుతున్నారు. ఒక మాట జగన్ చేసినాడ, ఒక మాట చంద్రబాబు చేసిన. మళ్ళీ ఎవరు చేసిండు మాకైతే తెలియదు, మాకైతే డబ్బులు రా. అంటే ఇంకా ఎలక్షన్ కాలేదు కాబట్టి బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఎవరిది బాధ్యత అయినా మరి ఎవరిదైనా మాకు తెలియదు. మాకు డబ్బులు మాత్రం ఇంటికి రావాలి. ఆడికి బ్యాంకులు పోయి ఇబ్బంది పడుతున్నారు. మేము పడలేము, మాకు మాత్రం ఇంటికి రావాలి. ఎవరు వచ్చినా సరే మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంటికి వస్తేనే బెటర్. రావాల్సిందే. బాగుందండి. మీకు ఎంత పింఛన్ వస్తుంది? 3 ఏళ్ళు. 3 ఏళ్ళు వస్తున్నాయి. ఎన్ని నెలల నుంచి వస్తుంది? 3 సంవత్సరాలు. ఆయన గెలిచిన కాడి నుంచి చెప్తూనే ఉన్నాడు. ఆయన మళ్ళీ దిగిపోయేటానికి 3,000 చేసిండు. మరి మేమేం చేసామయ్యా? ఓకే, బాధలు అయితే పడుతున్నారు. పడతాను, మేమా నడవలేము, మా నుంచి కాదు. ఇంటికి వస్తే పొక్కాలు ఉంటాయి, నెట్టొత్తడు. నేనేం పోతా, నా కాలే లేదు, కళ్ళే కాని రావు. అంటే మీ మనోళ్ళు కానీ ఎవరు ఎక్కించబట్టలేదు బ్యాంక్ కాడికి? ఎవరున్నారు మనోళ్ళు? వాళ్ళు బతకటానికి దేశాల మీద పోయారు. ఎవరున్నారు? ఇంట్లో ఒకళ్ళు ఏమంటారు? ఇంటికి రావాల్సిందే పింఛన్. ఓకే అండి.